నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. సో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం గత 3 రోజులుగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసిందే. సో ఈ రోజున ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో ఇది దేశవ్యాప్తంగా ఒక రకమైన అలజడి క్రియేట్ చేసింది నీట్ పేపర్ వ్యవహారం మీద. సో ఆ పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా యువతలో ఒక ఉత్సాహాన్ని అయితే రేకెత్తించింది. అసలు ఎందుకు జరిగింది అనే విషయాన్ని బయటికి తీసుకురాకుండా, ఏవి దాని మీద విచారణ అనేది జరపకుండా, ఎందుకు ఈ రకంగా ఒక పెద్ద ఎత్తున ఏం జరుగుతోందనే విషయాన్ని బయటికి తేరకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి యువత చాలా ఉత్సాహంగా ముందుకెళ్లారు. అందరితో కూడా కథం తొక్కి జంతర్ మంతర్ వద్ద వాళ్ళంతా కూడా ఒక రిలే నిరాహార దీక్షలు చేసిన సందర్భాన్ని అయితే మనం చూసాం. సో ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపోయిందా? ఇటు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్లో డిఎస్సిలో ఇన్ని అవకతవకలు జరిగిన తర్వాత దానికి బాధ్యతగా ఇక్కడ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? అసలు లోకేష్ ఈ వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడదలుచుకుంది? సో మొత్తం మీద దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం నాతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు. శివశంకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఏంటని అంటారు, ఈ రోజున ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. రైట్, దేశవ్యాప్తంగా ఏ రకంగా అంటే ప్రధానంగా జంతర్ మంతర్ వద్ద ఏ రకమైన యువత ముందుకు కదిలింది, సో వాళ్ళలో చైతన్యం ఏ రకంగా వచ్చింది, అదేవిధంగా అసలు నీటి వ్యవహారానికి సంబంధించి ఏం జరిగిందని అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి ఇక్కడ? సరే, ఇప్పుడు జాతీయ స్థాయిలో నీటి అక్రమాలు ఎంత తీవ్రమైనవో ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది డిఎస్సి అక్రమాల అంతకు మించి తీవ్రతరమైనటివి. ఇప్పుడు మనం రెండు కంపేర్ చేసుకోవాలి. అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఉంది. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏ విధంగా నీటి అక్రమాలు జరిగాయి జాతీయ స్థాయిలో అని రాష్ట్ర స్థాయిలో కూడా డిఎస్సిలో అంతకు మించి తీవ్రమైనటువంటి ఆరోపణలు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాలు ఆధారాలతో సహా చూపించేసేసి డిఎస్సిల అక్రమాలపై మొత్తం అంతా వెలుగు చాటారు. అయినా కూడా ఇక్కడ అక్కడ జాతీయ స్థాయిలో మొత్తం దేశం అంతా కదిలింది. యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. వచ్చి ఏదైతే ఉందో అక్కడ డిఎస్సి నీటికి సంబంధించినటువంటిది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు ఈ రోజుకి. సో ఆంధ్రప్రదేశ్ లో దీనికి మించి జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలకి ప్రతిరోజు ప్రశ్నిస్తూ సాక్ష్యాలు ఆధారాలు చూయించినా కూడా ఇక్కడ కనీసం ఒక విచారణ కూడా వేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారు తండ్రి కొడుకులు. 28వ తారీఖు దీని మీదే కదా మీరు ఉద్యమం చేద్దామని అనుకుంటోంది? స్టూడెంట్ విభాగము, యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ డిఎస్సికి సంబంధించిన అక్రమాలపై ఒక ప్రజలకి చెబుతూ ఖచ్చితంగా మంత్రి రాజీనామా చేయాలి, దీని గురించి సమగ్ర విచారణ జరగాలి, ఎవరైతే అక్రమంగా ఈ పోస్టులు తీసుకున్నారో వాళ్ళందరినీ తొలగించాలి, సక్రమంగా న్యాయంగా ఎవరైతే మిస్ అయ్యారో ఇటువంటి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఈ అక్రమాలను నిగ్గు తేల్చడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తా ఉంది. ఆ ఉద్యమంలో భాగంగానే ఈ వచ్చేటువంటి ఇదొక యువజన విద్యార్థి విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ధర్నా చేయబోతున్నాము. శివశంకర్ గారు, ఎప్పటి నుంచో డిఎస్సిలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం రాకపోవడానికి కారణం ఏంటనంటారు? ఇక్కడ ఒకటి సార్, తన కుమారుడే సాక్షాత్ డిఫాక్టో సీఎం గా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ గారే విద్యాశాఖకు అధిపతి కాబట్టి అతని శాఖలోనే ఇవన్నీ జరిగాయి. ఆ జరగడం కూడా ఎలా జరిగాయి అంటే కనుక ఒక రేంజ్ లో కాదు, రకరకాలుగా ఏదైతే మెరిట్ లిస్ట్ పెట్టడము, మెరిట్ లిస్ట్ దాన్ని తీయడము. ఎవడైనా పరీక్షలు నిర్వహించేటప్పుడు ఒక సంస్థ పరీక్షలు పేపర్లు తయారు చేస్తే ఇంకొక సంస్థ దాన్ని అమలు చేస్తది, అంటే పర్యవేక్షిస్తది. ఇక్కడ అలా కాదు, ఒకటే డైరెక్టర్ చేతిలో ఆయనే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము, ఆయనే అమలు చేయడము. దీంతో ఎలాంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయంటే
ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అక్కడ పనిచేసేటువంటి క్వశ్చన్ పేపర్ తయారు చేసిన దాంట్లో ఆ యొక్క నీటిలో అప్లోడ్ చేసేటువంటి ఆ యొక్క సెక్షన్ లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకే. 2 విభాగాల్లో ర్యాంకులు వచ్చాయి. అతనికి పోస్టులు ఇస్తున్నారు. దాన్ని ఎలుగెత్తి ఏమన్నంటే ఇమ్మీడియట్ గా అతని పేరు తొలగించారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోలేదంటారు. ఒకవేళ అలాంటప్పుడు ఎందుకు ఆయన్ని పిలిచారు, కాల్ లెటర్ ఇచ్చారు, దాన్ని ఎందుకు డిలీట్ చేశారు, ఎందుకు ఉన్నారు అనేటువంటి దానికి అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఇక్కడ మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే యువత, దేశంలో ఉన్నటువంటి యువత రోడ్డు మీదకి వస్తానే నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నైతిక విలువలు అని నేను పదే పదే చెప్తున్నాను. రాజకీయాల్లో నైతిక విలువలు అనేటువంటి పడిపోతున్న సందర్భంలో ఈ యొక్క ఒత్తిళ్లకు తలగ్గో లేకపోతే ఇంకోటో రాజకీయంగా ఆయనకి ఇబ్బంది అవుతుందో మొత్తానికి ఏదైతే విద్యార్థుల డిమాండ్ కు తలొగ్గి ఆయన రాజీనామా చేశారు, దాన్ని అప్రిషియేట్ చేద్దాం. మరి అదే డబుల్ ఇంజన్ సర్కార్ అని మేము నరేంద్ర మోదీ గారిని పదే పదే పొగుడుతూ ఆయనే మాకు మార్గదర్శకము, ఆ ప్రభుత్వమే మాకు మార్గదర్శకం, మాది డబుల్ ఇంజన్ సర్కార్ ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారు రోజు భజన చేస్తా ఉన్నారు కదా. మరి అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేశారు, కొంతమంది ఉద్యోగులు తీసేశారు, చాలా చట్టపరంగా చేశారు. అయినా కూడా చివరికి మంత్రి కూడా రాజీనామా చేశారు. ఇక్కడ ఎందుకు మీరు విచారం చేయలేదు? సిబిఐ విచారం చేయండి అని పదే పదే అడుగుతున్నాం కదా, ఎందుకు విచారం చేయట్లేదు మీరు? కానీ శివశంకర్ గారు ఇక్కడ ప్రధానంగా కనిపించేది ఏంటంటే అది నీట్ దేశవ్యాప్తంగా జరిగింది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎగ్జామ్ ఇది. అవును సార్, అది దేశవ్యాప్తంగా జరుగుతాయి. వెంటనే ఏం చేశారు? రద్దు చేశారు పరీక్ష. అది అక్కడ పాయింట్. అది పరీక్ష రద్దు చేశారు, ఇమ్మీడియట్ గా రెండోసారి పరీక్ష పెట్టారు. కానీ ఇక్కడ డిఎస్సీలు అక్రమాలు జరిగాయి అనేసి బట్ట బయలైనా కూడా, సాక్ష్యాలతో వచ్చినా కూడా ఎందుకు దాన్ని రద్దు చేయలేదు? లక్షలాది మంది నిరుద్యోగులకి ఎందుకు మీరు వాళ్ళ కంఠకోశం ఎందుకు తీర్చలేదు? ఎందుకు మీకు సంబంధించిన సెలెక్టివ్ గా ఎవరన్నా పోని, రాష్ట్రం ఎట్టన్నా పోని, నిరుద్యోగులు అందరూ ఎలానా గాలికి పోని, నాకు సంబంధించిన వాళ్ళు బాగుండాలి, నేను అక్రమాలు చేసినా పర్వాలేదు. ఆ జీవోలు సార్, దుర్మార్గం ఏంటంటే ఒక్కసారి మీరు గమనించారా లేదో, ఎగ్జామ్ కు ముందు కండక్ట్ చేసే ముందు 2 జీవోలు ఇచ్చారు సార్. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 అని. అవును, ఈ 2 జీవోలు ఏం చేశారంటే ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి ఆ నియమ నిబంధనలన్నీ తొలగించి టైలర్ మేడ్ గా తనకి ఏం కావాలన్నా అవన్నీ పెట్టుకున్నారు. సరే చేశారు, వదిలేయాలి కదా. మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇమ్మీడియట్ గా జీవో నెంబర్ 56 ఇచ్చారు. నిబంధనలు మళ్ళీ మార్చేశారు, మళ్ళీ రివోక్ చేశారు. ఎగ్జామ్ అయిపోతానే ఆ జీవో నెంబర్ 4, 47 2 ఇచ్చినటువంటి జీవోలని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివోక్ చేసేసి జీవో నెంబర్ 56 ఇచ్చారు. చూడండి, టైలర్ మేడ్ గా పరీక్షలో తన వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఆ యొక్క పెట్టుకొని నిబంధనలన్నీ కూడాను పెట్టుకొని ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ తీసేశారు. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటా ఉంది సార్, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలు నిజంగా చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎంత ఘోరంగా తప్పుదాలు జరిగాయి, ఎంత అన్యాయంగా చేశారనేది. ఎవరైనా స్పోర్ట్స్ కోటాలో జరిగిన వ్యవహారం గురించే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధానంగా మాట్లాడింది. చివరికి వాళ్ళని కూడా మీరు వదలకుండా చేశారే అని చెప్పి మాట్లాడారు. అవును, స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళని అందరినీ కూడాను అన్ని విధాలుగా ఎలిజిబుల్ అయినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టారు. పార్టిసిపేట్ చెయ్యకుండానే సర్టిఫికెట్ ఉంటే చాలు నార్మల్ గా అనేటువంటి వాళ్ళకందరికి ఇచ్చారు. ఇంకో విచిత్రం ఏంటంటే నవ్వుతారు మీరు సార్, మామూలుగా ఏంటి స్పోర్ట్స్ కోటాలు అయినా కూడా మినిమం పాస్ మార్కులో లేకపోతే ఏదన్నా ఉంచేసి కటాఫ్ పెట్టిస్తారు కదా. ఇక్కడ అలా కాదు, నువ్వు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కోటా సర్టిఫికేట్ చూపించేస్తే ఉద్యోగం ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడన్నా పాస్ కావచ్చంట. ఇది ఎక్కడన్నా ఉందా నిబంధనలు? ప్రపంచంలో గాని ఎక్కడైనా కూడా స్పోర్ట్స్ కోటా 4% ఇచ్చేసి అందులో మినిమం క్వాలిఫికేషన్ అన్నా చూసుకొని లేదా కటాఫ్ మార్కులు వచ్చాయా లేదా అనేసి పార్టీస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు. కానీ ఇక్కడ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అంటే ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేటువంటిది ఇక్కడ కూడాను. నాకు తెలిసి వేరే వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఒత్తిళ్లకు తలొగ్గేసేసి కనీసం వాళ్ళ చేత రాజీనామా చేయించేవాడు. కానీ ఇక్కడ ఎవరు? తన కుమారుడు డిఫాక్టో సీఎం, విద్యాశాఖ మంత్రి, సకల శాఖ మంత్రి ఆయనే. కాబట్టి ఇక్కడ వీటిని ఆయన టచ్ చేయకోకుండా కనీస వివరణ కూడా ఇవ్వలేదు. అధికారులతో ప్రెస్ మీట్లు పెడతారు. ఎందుకు సార్, ఎందుకు భయము? ఓ సిట్టింగ్ జడ్జితో విచారించవచ్చు కదా, సిబిఐతో విచారణ చేయించవచ్చు కదా, ఆ మంత్రిని
రాజీనామా చేయించచ్చు కదా, ఇంకా విలువలు పెరుగుతాయి కదా. ఇంకొకటి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కూడా దీంట్లో మనం చర్చించాలి. ఎందుకనంటే మంత్రిగా ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న ఒక ఎంపీ గారు ఒక తప్పు చేస్తే రాజీనామా చేయాలా అని ఒక క్వశ్చన్ ఒకటే వేశారు. మరి ఇవాళ దానికి మరి వాళ్ళు సమాధానం చెప్తారా? అట్లాంటి విషయాలకి ఒక చిన్న తప్పు చేస్తే రాజీనామా చేయాలా అని మాట్లాడారు. అవును, గుర్తుందా మీకు? చేయాలనేటువంటి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ గొంతులో వెలక్కాయ పడినట్టు ఎవరు కూడా సమాధానం చెప్పరు. ఏమన్నంటే మొదలు పెడతారు, జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ, అక్క చెల్లెలు చేశారు, అన్నలు చేశారు, ఈ మళ్ళీ దానికి వచ్చేస్తారు. అసలు విషయాన్ని మాట్లాడకుండా ఆవుకథ ఉంటది, ఎటు తిరిగి ఆవుకథ. ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి, తెల్లగా ఉంటది ఆవు పాలు ఇస్తది, పాలు గడ్డి తింటది, గడ్డి తిన్న తర్వాత పేడ వేస్తుంది. ఇదే మొత్తం స్టోరీ తప్ప ఎప్పుడు కూడాను మీరు గమనించండి, ఆ పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత దాదాపు నెలకు ఒక ప్రెస్ మీట్ ఆన్ అండ్ యావరేజ్ గా జగన్మోహన్ రెడ్డి గారు పెడతా ఉన్నారు. ఎక్కడా కూడాను ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకుండా మొత్తం లెక్కలతో గణాంకాలతో సహా ఇది తప్పులు ఎత్తి చూపితే ఒక్క మంత్రి గాని, ఒక్క ఎమ్మెల్యే గాని, ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని ఎవరు కూడా వచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడినారు, దీనికి ఇది సమాధానం కౌంటర్, ఇది అబద్ధమనో, ఇది నిజమనో, లేదా ఇలానో ఒక్కరు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఎంతసేపు ఉన్నా కూడాను వ్యక్తిగతంగా ఆయన తిట్టడము, ఆయన కుటుంబాన్ని తిట్టడము, పార్టీని తిట్టడము, మమ్మల్ని తిట్టడము, ఇంతే. ఎందుకంటే గనక పూర్తిగా సార్ ఇప్పుడు పార్టీ అనేటువంటిది కూటమి ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్యూర్ అయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటిది అసలు అమల్లో లేవు, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లేదు, ఎవరిని పడితే వాళ్ళని చేయడము మనం చూసాం అనేక సంఘటనలు. ఇక్కడే సాక్షాత్తు గుంటూరులో చూసాము, దుశ్శాసన పర్వం. ఒక మహిళని డీజీపీకి కూతవేటు దూరంలో, ముఖ్యమంత్రి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గుంటూరు నగరంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేసి జాకెట్లు దించి వివిధలు చేసి మలమూత్రాలు కూడా అక్కడే చేసేట్టుగా కట్టి మెడకు తాళ్ళేసి వేలగట్టింత చేస్తే నో లా అండ్ ఆర్డర్. ఏంటంటే పార్టీని సస్పెండ్ చేస్తుంటే అరెస్ట్ చేశారంట. అంటే అది ఎప్పుడు మన సాక్షిలో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పెద్ద ఎత్తున మాట్లాడే లోపల ఇమ్మీడియట్ గా అతన్ని ఏదో తూతుమంత్రంగా చేశారు. ఎందుకు వాళ్ళని చేయాలి? సంబంధిత హోంశాఖ మంత్రిని ఎందుకు రిజైన్ చేయకూడదు? ఎందుకు రాజీనామా చేయించకూడదు? లా అండ్ ఆర్డర్ కనీసం అమల్లో లేవు కదా. ఇక్కడ నైతికత, విశ్వసనీయత గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. ఇక్కడ మరి నైతికంగా అక్కడ మరి డైరెక్ట్గా కేంద్ర మంత్రి రాజీనామా చేసి పక్కకి తొలగుతున్నప్పుడు ఇక్కడ ఇన్ని లీక్స్ జరుగుతున్నాయి, ఇంత డిఎస్సిలో ఇంత వ్యవహారం జరిగింది అని చెప్పి మొత్తుకుంటున్నా ప్రతిపక్షం, కానీ ఎందుకని ఇంకా చలనం లేకుండా నడుస్తోంది అని అంటే ఏం చెప్తారు మరి ఆ విషయం మీద? అసలు ఈ విషయం మీద వాళ్ళు స్పందిస్తారా గట్టిగా? సరే, ఒకటి తప్పించుకొని పోయే వాళ్ళని, నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపచ్చు, కానీ నటించే వాళ్ళని లేపలేము. అవును, నటిస్తా ఉన్నారు, పూర్తిగా తెలుసు, వాంటెడ్ గా చేశారు, పొరపాటున చేయలేదు. వాంటెడ్ గా ఉద్దేశపూర్వకంగా కొన్ని తన వారి చేత పోస్టులు అమ్మించడము, తన వారి చేత ఇవన్నీ చేయించడము, తన వాళ్ళకే వచ్చేట్టు కార్యకర్తలు చేసుకొని చేశారు. కాబట్టి ఈ రోజు తప్పులు బయటకు వచ్చినా కూడాను దాని లోపల కప్పిపుచ్చుకునే చర్యనే తప్ప నిజంగా ఆ తప్పులు జరిగిన వాళ్ళని కానీ, తప్పులు జరిగిన వాళ్ళని శిక్షించాలంటే ఆ శాఖ అధిపతి ఈయనే కదా. అవును, తెలుగుదేశం పార్టీకి ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడు అనుకుంటా, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేశారు. గవర్నమెంట్ లో ఏమో డిఫాక్టో సీఎం గా ఉన్నారు ఆయనే. కాబట్టి ఎటువంటి తప్పుదాలు జరిగినా కూడాను కనీసం మిగతా మంత్రులు కూడా మాట్లాడట్లేదు. ఏదో కొద్దిగా ఒకరో ఇద్దరో గతంలో ఉండే వాళ్ళేమో ఆ పార్టీలో, అయ్యా తప్పు జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు. ఆయన తానా అంటే తందానా వెళ్ళాలి, అంతకు తప్ప ఇంకేమీ లేదు. ఈ ప్రభుత్వానికి అన్ని తెలుసు, వాంటెడ్ గా చేస్తున్నారు, తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు, ప్రజలు విసిగి వేసారారు. ఉద్యోగాల కల్పన అని చెప్పని అన్నారు, ఉద్యోగాలు ఎంతవరకు కల్పించారు? ఆ పోనీ ఉద్యోగాలు ఇస్తామని అన్న టైంలో ఈ రకమైన వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి కదా. వీటన్నిటి మీద కూడా రేపు మీ 28వ తారీఖున చేపట్టబోయే గర్జనలో మీరు చేపట్టబోతున్నారా ఈ అంశాలన్నీ కూడా? ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ఏమన్నా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పుడు కూడా మొన్న ఏమంటే 22 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామంట. అవును, ఇచ్చేసామంటే డిఐపిపిటి వాళ్ళు ఏం చెప్పారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వాళ్ళు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది 6,000 ఉద్యోగాలు అయ్యా అని చెప్పారు. అవును, 6,000 ఉద్యోగాలే వచ్చింది, ఒక్క ఇండస్ట్రీ రాలేదు. ఈ రోజు కూడా చూశారు, ఏదో వాళ్ళకి తుదుమంత్రంగా భూములన్నీ అప్పనంగా పెడితే
ఈ రోజు కూడా ఒకటి వాడు డిఫాల్టర్ అయ్యాడు, అవును. ఒక కంపెనీ డిఫాల్టర్ అయ్యాడు. ఉమ్, అంటే తన వాళ్ళకి భూములు దోచుకోవడమే తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలందరూ తీసేస్తా ఉన్నారు సార్. వాలంటరీ వ్యవస్థ అని చెప్పి 10,000 ఇస్తామని చెప్పి పాపం వాళ్ళకి సహాయకులా ఉండేట్టు వాళ్ళు నెలకు 5,000 వచ్చేది. వాళ్ళందరినీ కూడా ఒక్క పోటుతో 2,70,000 మందిని తీసేశారు. మొత్తం తర్వాత వ్యవస్థ రద్దు అయిపోయింది కదా. ఉమ్, అదే వాళ్ళందరినీ 2,70,000 మంది రోడ్డు మీద చేశారు. ఎక్కడ ఉద్యోగం ఇచ్చినట్టు? తర్వాత ఆ మడ్లు పెట్టుకొని పాపం రేషన్ అనేటువంటి ఇంటింటికి వెళ్ళేసి పేదోడికి ఇస్తా అంటే వాళ్ళందరి వ్యవస్థ రద్దు చేసి వాళ్ళని రోడ్డు మీద వేశారు. ఉమ్, తర్వాత ఆరోగ్యశ్రీ రద్దు చేసి సగం మందిని అట్లా చేశారు. తర్వాత ఈ రోజు కూడాను ఈ రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఉమ్, ఈ రెవెన్యూ శాఖలో పాపం ప్రతి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో 10ల సంఖ్యలో జనాలందరూ కూడా ఒక 100 మంది డాక్యుమెంట్ రైటర్లు ఆధారపడి writers కుటుంబం ఉంటారు. అంతా. ఉమ్, వాళ్ళకి ఏముంటది, జీరో ఇన్వెస్ట్మెంట్ కాదు పాపం. ప్యాడ్ పెన్ను తీసుకుని వాళ్ళ పేపర్లు తీసుకుని వచ్చేసి డాక్యుమెంట్ రైట్ చేయడము, దాంతో ఇంటికి వెళ్ళేసి కుటుంబాన్ని పోషిస్తా ఉంటారు. దాదాపు 1,00,000 మంది ఉంటారు. ఉమ్. ఈ రోజు ప్రైవేట్ పరం చేసి 1,00,000 మంది రోడ్డు మీద వేశారు. 1,00,000 లేదు లేదు, కుటుంబాలు. ప్రైవేట్ పరం చేయట్లేదని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో అది ఫేక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది, మేము ఎక్కడా కాదని చెప్పి మాట్లాడుతున్నారు. ఆర్ఎస్కే కేంద్రాలు, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఎందుకు పెట్టారు సార్? మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి కదా, ఎస్, గ్రామ సచివాలయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు కదా. అవును, గ్రామ సచివాలయాల్లో 15,000 సచివాలయాలు ఉన్నాయి కదా, అవును. గ్రామ వార్డు సచివాలయాల్లో. ఈ రోజు పూర్తిగా ప్రతిదీ ప్రైవేట్ పరమే. ఉమ్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని చూశారు. మున్సిపల్ పార్కులు ప్రైవేట్ పరము, ఆర్టీసీ ఆస్తులు ప్రైవేట్ పరము. తర్వాత పూర్తిగా ప్రతిదీ ప్రైవేట్ పరము. పిపిపి అనేది లాస్ట్ కి ఏమైందా, మీరు ఇచ్చినటువంటిది అది నెలకు 1,500 ఇస్తామన్నారు కదా, ఆడబిడ్డకి నిధి అంటే. నిరుద్యోగ వృత్తి అదే ఆడబిడ్డలకి. ఉమ్, ఆడబిడ్డకి నిధి అంటే ఆడబిడ్డకి నిధి తీసేసి ఆ సంపద సృష్టిస్తామని చెప్పి పాపం ఎవరైనా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఉంటే వాళ్ళు పీచేసేదో వీళ్ళకి సాయం చేయండి ఇది అంట. ఏంటి ఆడబిడ్డ నిధికి సంపద సృష్టి అంట. అది పిపిపి విధానం అంట. అది కూడా అంటే ఇక్కడ జరిగే P4 అంట. P4 అనేటువంటిది ఉన్నారా? P4 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 పథకం అంట. దాంతో ఏంటంటే ఈ పేదోళ్ళందరికీ కూడాను, ఎవరన్నా మీ ఊర్లో మీరున్నారు, ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకుంటారు, మీ ఊర్లో పేదలకు మీరు సాయం చేయాలంట. అది P4 అంట. దానికి ఏది దీనికి సబ్స్టిట్యూట్. ఓకే, అంటే 15,000కి సబ్స్టిట్యూట్. నీకు 1,500 అంటే కనుక ఆడబిడ్డకు అనేది సంబంధించింది ఇది ఇట్లా పోవాలి, సబ్స్టిట్యూట్ అంట. సో ఆడబిడ్డ ప్రభుత్వాలు అవును, ప్రభుత్వాలు ఎందుకంటే ఉండేది, ప్రైవేట్ వ్యక్తులు చేయాలంటే ప్రభుత్వాలు ఎందుకు ఉండేది? ప్రభుత్వం కదా ఉపాధి కల్పన గాని, పేదరిక నిర్మూలన గాని, సంక్షేమ పథకాలు ఇవ్వడం గాని ప్రభుత్వానికి కదా బాధ్యత. అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటా అంటే సీఎం కుర్చీని కూడా కాదు. ఇప్పటికీ చెప్తున్నారు కదా, సూపర్ 6 చాలా ఫెంటాస్టిక్ గా అది అమలవుతోంది. దానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయలేనిది మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. నిజమే సార్. ఎందుకంటే నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చామని పూర్తి ఎగరగొట్టినారు. అది ఏ రాష్ట్రంలో లేదు. తర్వాత ఆడబిడ్డకు నది నెలకు 1,500 ఇస్తామన్నారు, పూర్తిగా ఎగరగొట్టారు. ఏ రాష్ట్రంలో కూడా లేదు వీళ్ళలాగా. తర్వాత 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎస్సీ బీసీ ఎస్టీలకి పింఛన్ ఇస్తామన్నారు, పూర్తిగా ఎగ్గొట్టారు. తర్వాత అమ్మఒడి పథకం మాదిస్తే తల్లికి వందనం పేరు మార్చుకున్నారు. మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. తర్వాత 2వ సంవత్సరం నామకే వాస్తి ఇచ్చారు. 3వ సంవత్సరం వచ్చేసేసి తూతూ మంత్రంగా జరుగుతుంది. ఈ రోజు కూడా పేపర్లలో చూసాము, రాని కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతా ఉన్నాయి. తర్వాత అన్నదాత సుఖీభవ అదంతా ఫస్ట్ పూర్తిగా ఎగరగొట్టారు. 20,000 ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 ఇస్తామన్నారు. మొదటి సంవత్సరం నిరుద్యోగ వృత్తి ఒకటి 3,000 అన్నదాత సుఖీభవని రైతులకి, రైతు భరోసా మా టైంలో అంటే ఈ సూపర్ 6 లో ఒక బస్సు, అదేంటి ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నది మాత్రం కనిపిస్తుంది. ఎక్కడ సార్ వాళ్ళు ఏమన్నారు, ప్రతి బస్సులో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా, శ్రీకాకుళం నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ఫ్రీ 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 బస్ అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు పల్లె వెలుగులు మాత్రమే కదా, డీలక్స్లు మాత్రమే కదా. ఈ రోజు తిరుపతికి వెళ్లే వాళ్ళకి, అమరావతి వచ్చే వాళ్ళకి, శ్రీకాకుళం వాళ్ళకి, లేదా పెద్ద పెద్ద బస్సులు కానీ అన్ని కూడా లేవు కదా. దాంట్లో కూడా ఆంక్షలే, అన్ని ఆంక్షలే. ఎక్కడుంది ఫ్రీ బస్సు? ఒక్క పథకమైనా కూడాను. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మేనిఫెస్టో ఇచ్చాము, 2 పేజీలే, తూచా తప్పకుండా 99% అమలు చేశాము. ఏ పథకంలో తీసుకోండి. రైతు భరోసా అయితే ఆ రోజు ఫస్ట్ ఇయర్ లో 2వ సంవత్సరం నుంచి మేనిఫెస్టోలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు ఇస్తామని చెప్పి. రైతుల పరిస్థితి బాగలేదని చెప్పి వచ్చిన మొదటి సంవత్సరం కూడా అమలు చేశారు. తర్వాత కోవిడ్ వస్తే అధికారులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చేసేసి చాలా మంది పెద్దలంతా, సార్ మిగతా రాష్ట్రాల్లో కూడా జీతాలు కూడా ఇవ్వలేదు,
మన పరిస్థితి బాగలేదు, ఆ పేదోళ్ళకంతా కూడా తీసేస్తాము, ఈ కోవిడ్ టైంలో ఒక సంవత్సరం అన్ని వేవర్ ఆఫ్ చేద్దాం, ఇవ్వకుండా చేద్దాం అని చెప్తే ఆయన అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, పేదోళ్ళయ్యా ప్రభుత్వాలే ఆదుకోకుంటే ఎలా, ఈ టైంలో కోవిడ్ టైంలోనే కదా వాళ్ళకి కావాల్సిందని చెప్పి సక్సెస్ఫుల్ గా అమలు చేసేసి మేము చేసాం. ఏది ఆ టైంలో సుఖీభవ, ఆ టైంలో రైతులకు ఉచిత బీమా, అమ్మఒడి, ఇవన్నీ కూడా పథకాలు, ఇది బెస్తవాళ్ళకి సంబంధించి కానీ, చేనేతలకు సంబంధించింది, కాపులకు సంబంధించినటువంటిది అందరికి ఇచ్చేసాము. అది నిజంగా చెప్పాలంటే గనక దేశంలో ఎవరు చేయలేంది ఎవరు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఎవరు చేసినా కూడా మన రాష్ట్రంలో ఎగ్గొట్టది ఎవరంటే చంద్రబాబు గారు. అది ఈ రోజు ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన నైతిక విలువలు పాటించారు, చేస్తున్నారని చెప్పి మేము చెబుతూనే, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లోకేష్ గారు డిఎస్సి అక్రమాలు బయటకు వచ్చి సాక్ష్యాలు బయటకు వచ్చినా కూడా ఎందుకు రాజీనామా చేయడం లేదు? తప్పకుండా రాజీనామా చెయ్యాలి, లేదా ముఖ్యమంత్రి గారు బర్తరఫ్ చేయాలి. అంటే బీజేపీ నుంచి వాళ్ళకు కూడా రావాలేమో, దానికి సిగ్నల్ రావాలేమో, రాజీనామా చేయండి మీరు కూడా, ఇక్కడ మీకు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, మీరు చేయడానికి ఏంటని చెప్పి. అంటే నరేంద్ర మోదీ గారు నైతిక విలువలను పాటిస్తారేమో, ఈయన పాటించమంటారు కదా. ఓకే, అలా వచ్చారు. అవసరం ఆ మాట చెప్తే నరేంద్ర మోదీ గారి నుంచి బయటకు వచ్చేసి మేము సొంతంగా ఉన్నామంటారేమో, కాంగ్రెస్ పార్టీతోనే చేయగలుగుతారు అలాంటి వాళ్ళు. చూసిందే కదా 2018లో బయటకు వచ్చి కాంగ్రెస్ తో కలిశారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిశారు, తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిశారు, తర్వాత కమ్యూనిస్ట్ తో కలుస్తారు, తర్వాత బిఎస్పీతో కలుస్తారు, ఏదైనా కూడా కదా. సో అట్లా సార్, పంచదార్ల మైనింగ్ వ్యవహారం, సో ఏంటి, ఎంతవరకు వెళ్తోంది అది? మీరు కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు అందరూ కూడా, అసలు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అంటారా? సార్ నిజంగా అక్కడ ఆ దైవ పుణ్యక్షేత్రం, అది ఎన్విరాన్మెంట్ లో కూడాను అది టెంపుల్ ఉంది, అది అక్కడ సంబంధించిందంతా కూడాను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ తవ్వకూడదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయినా కూడా ఇక్కడ గుడి లేదు, గుళ్ళో లింగం లేదు. తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఒక్క న్యాచురల్ రిసోర్స్ లో ఏ ఒక్కటి వదలకుండా ఎక్కడైనా కూడా మొత్తం నదులునే పూర్తిగా ఎక్కడ చూసినా కూడా, ఇక్కడ రాజధాని చుట్టుపక్కల ప్రాంతం, చంద్రబాబు ఇంటి పక్కల ప్రాంతము, ఇక్కడ మొత్తం రాష్ట్రం అంతా విచ్చలవిడిగా ఇసుకలు తీసుకొని వచ్చేస్తుంది. అక్కడ ఎన్జిటి అన్ని కూడా తీసుకొని ఒక ప్రభుత్వ కార్యాలయం కడదామని చెప్పి రిషికొండలో కడితే వీళ్ళు ఎంత హంగామా చేశారండి. నిన్న మొన్న హంగామా చేసి కొండలకి ఒకప్పుడు ఋషికొండ వ్యవహారాన్ని మీరు అంత హడావిడి చేశారు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని చెప్పి కొంతమంది వామపక్షాలకి సంబంధించి కొంతమంది మాట్లాడుతూ, ఇదిగో ఈ కొండ అయిపోయింది, ఇగో ఈ కొండ తీసేస్తున్నారు, దీని కారణంగా ఈ కొండని మొత్తం వైజాగ్ చుట్టుపక్కల ఉన్న కొండలన్నింటినీ కూడా మీరు నాశనం చేస్తున్నారని చెప్పి వామపక్షాలకి సంబంధించి కొంతమంది ఏదో మాట్లాడుతున్న వీడియో ఒకటి చూశాను. అక్షరాల నిజమండి. అక్కడ ప్రభుత్వ భవనం కడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టుకున్నారు, బోడిగుండు చేశారని చెప్పి ఇదే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఎన్జిటిని అప్రోచ్ చేసి సుప్రీంకోర్టులో, హైకోర్టులో వేసి నానా హంగామా చేశారు. అది ప్రభుత్వ భవనం రా స్వామి, ఇది కట్టేది ప్రజల కోసమే, అక్కడ ఉండాలి ఒక ఐకానిక్ భవనం అని చెప్పి. అంటే ఈ రోజు ఒక పంచకథ సంబంధించినటువంటిదే కాదు, ఇక్కడ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు మీరు వెళ్తే గనక ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని వందలాది టిప్పర్లు, లారీలు, మెషిన్ల ద్వారా మొత్తం ఒక్క కొండ లేకుండా ఇబ్రహీంపట్నం గాని ఇక్కడ గాని చుట్టూ తీసుకున్నట్లయితే విశాఖ గాని ఎక్కడే గాని కొండలు లేకుండా మొత్తం బోడిగుండ్లు చేసినా పర్వాలేదు, కొండలు లేకుండా నీలమట్టం చేసేట్టుగా ఉన్నారు వీళ్ళు. ఇసుక కొండలు ఇన్ని కూడా, అది దేవాదాయ ప్రాంతమైన అదే కాదు, ఇక్కడ కూడా తమ్మలపల్లి కూడా చూశారు, దేవుడి ప్రాంతంలో అక్కడ తవ్వుతా ఉంటే అక్కడ కూడా మా పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారు అందరూ కూడాను వందలాది మంది వేలాది మందితో ఒక ర్యాలీలు నిర్వహించి ఇక్కడ టచ్ చేయకూడదు, ఇక్కడ తవ్వకూడదు అని చెప్పేసి మైనింగ్ అంతా కూడా తవ్వుతున్నారు. అన్ని కూడా నాకు అనేకమైనటువంటి ధర్నాలు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి సార్, వ్యవస్థలన్నీ కూడా చేతిలో పెట్టుకునే గుప్పిట్లో ఈ యొక్క సంపద మొత్తం అంతా కూడా దోచుకోవడానికి కంకణం కట్టుకున్నారు కూటమి నాయకులు, ఎక్కడ పడితే ఎక్కడ. కాదండి, ఇప్పుడు ప్రశ్నిస్తా అన్న వాళ్ళు ఈ రోజున డిఎస్సిలో జరిగిన వ్యవహారాలకి సంబంధించి మాట్లాడాలి కదా. మరి అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు అని అంటే, మరి ఇక్కడ మనం ఏమయ్యాం అన్న క్వశ్చన్ ఎరైజ్ చేసుకోవాలి కదా వాళ్ళంతట వాళ్ళే. మరి ఇన్ని జరిగినాయని చెప్పి గొడవలు చేస్తున్నప్పుడు ఇక్కడ చెయ్యాలి కదా,
అన్న ఫీలింగ్ బయటికి రావాలి కదా. ఎక్కడ మాటలు మాట్లాడట్లేదు ఎవరు. జనసేనకి సంబంధించి ఏ ఎమ్మెల్యే మాట్లాడరు, అసలు జనసేన అధినేత మాట్లాడట్లేదు. ఎందుకని? కారణం ఏంటనంటారు ఈ విషయంలో? మాకు అలాంటివన్నీ కూడాను వినపడవు, కనపడవు, మాట్లాడము. సరే అయితే. మాకు వినపడవు. జనసేన వాళ్ళు ఏదైనా కూడా ఎట్లుందంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ కూటమికి సంబంధించి ఏదైనా మాట్లాడినా కూడా ప్రశ్నిస్తామంటే ఏమన్నా అన్యాయం జరగని, అక్రమాలు జరగని మాకు ఆయనకి వినపడదు, ఆయనకు కనపడదు, ఆయన మాట్లాడు. కానీ ఎలక్షన్స్ కి ముందు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన చాలా సందర్భాల్లో మీరు ఇది చేశారా, మీరు రేపు కనుక చేయలేకపోతే మీరు బాధ్యత వహిస్తారా అని చెప్పి డైరెక్ట్గా టీడీపీని చాలాసార్లు క్వశ్చన్ చేశారు. మరి ఆ క్వశ్చన్ చేసేటప్పుడు వచ్చిన తెగువ అవన్నీ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అనేదే కదా అందరూ జనసేన సైనికులు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ రోజున. ఇప్పుడు కూడా ఉంది తెగువ. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఆపద వచ్చిందంటే తెగువ ముందుకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి కానీ, వైఎస్ఆర్సీపీ తిట్టడానికి కానీ. ఏదైనా కదా ఆపద వచ్చింది చంద్రబాబు నాయుడుకి కంటిని రెప్పలాగా ఆయన కాపాడుకుంటున్నాడు. అంతేగాని అది అక్రమమా, అన్యాయమా ప్రశ్నిద్దాము కనీసం అంటే ఆయన చేసేటే సార్. కూటమి ప్రభుత్వ అన్యాయాలు దేవుడు ఎరుగు. ఆయనే కదా సుగాలి ప్రీతికి సంబంధించింది మొదట నేనే చేస్తాను మొట్టమొదటి కేసు అన్నారు, అది ఆయన చేయలేదు. 30,000 మంది వాలంటీర్ల చేత మహిళలంతా కూడాను ఉమెన్ ట్రాఫిక్ జరిగిందన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ అది కూడా ఏమి లేదు. దాని గురించి నీఘా వర్గాలు చెప్పినాయి అంటాడు ఆయన. నీఘా వర్గాలని, ఆ నీఘా వర్గాలు ఏం చెప్పినాయో ఇప్పుడు అందరు కూడా వచ్చారో వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నారో ఏమో తెలియదు. ప్రతిది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకో మరి ఆయన తిట్టడానికి వచ్చేటువంటి నోరు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడానికి ఎందుకు రావడం లేదు. ఆయనే ప్రశ్నించుకుంటారు. ఇప్పుడు కాకపోయినా కూడాను జనాలే ప్రశ్నించుకునేటట్లు చేస్తారనేటువంటిది మాకు నమ్మకం ఉందండి. ఇప్పుడు పంచదారుల వ్యవహారానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేని కూడా క్వశ్చన్ చేయాలి కదా. నిజంగా అక్కడ ఏం జరిగింది? సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యే ఆయనకు క్వశ్చన్ చేయాలి కదా. అక్కడ జరిగింది ఏంటి, నువ్వు చేస్తోంది ఏంటి అనే విషయం. దాని మీద విచారణ జరిపిస్తామని చెప్పి దాన్ని చేతులు దులుపుకున్నట్టుగా కనిపిస్తోంది ఇక్కడ. ఆయనే కదా చేసేదంతా కూడాను. ఆయన కొన్ని సంవత్సరంలో కదా, ఆయన గుప్పిట్లోనే కదా ఉండేదంతా కూడా. సీఎం రమేష్ గారు ఆయన చేసేది కదా వ్యవహారం అంతా. ఆయన మాట్లాడలేకనే కదా, తన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడు. అంతెందుకు సార్, ఏదో చిన్న జరిగితే కనుక ఆయన బయటకు వచ్చేవాడు కదా మా టైంలో. ఇప్పుడు వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ విప్పు, వాళ్ళ ఎమ్మెల్యే అరవసీదరు నానా హంగామా చేసినా కూడా ఇంతవరకు లేదు. అదే చిన్నది ఏదైనా జరిగితే ఉమెన్ కమిషన్ అందరు కూడా ఉరుకులు తీసుకుంటా మాట్లాడుతున్నారు కదా. ఏదో ఆయన మా మాజీ మంత్రి గుడివాడ అమర్ గారు స్వీకరించి దాని మీద చాలా హంగామా చేశారు కదా గతంలో. అదే ఇప్పుడు మరి ఏమి జరిగినా కూడాను మాకు వినపడదండి, మాకు కనిపించదండి, మేము మాట్లాడమండి, అంతా మంచిగానే ఉందండి, మా చంద్రబాబు గారు ఏది చేసినా కరెక్టే అండి, చంద్రబాబు గారికి ఆపోదిస్తే మేము ఉంటామండి, ఇదే మా సిద్ధాంతం, మిగతాది మాకు తెలియదు. ఇది ఏకైక లక్ష్యం, ఏకైక అజెండా. సంబంధించినటువంటి ఆ సంపదని ఏదైతే నిజంగా మా విశాఖ నాయకుల తెంపుగా చూసుకొని దాన్ని ఆపించగలిగారు, దాన్ని పూర్తిగా అది నిషిద్ధిత జోన్ లో పెట్టాలనేటువంటిది డిమాండ్ ఉంది. అది వచ్చేంత వరకు మా వైసీపీ నాయకులు పోరాడతారు. పార్లమెంట్ లో దానికి సంబంధించి క్వశ్చన్ లేవనెత్తాలి. అదేవిధంగా కన్సర్న్ మినిస్టర్తో కూడా మాట్లాడుతున్నాం అని చెప్పి చెప్పారు. ఆయన అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేస్తున్నాం గట్టిగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని హై లెవెల్ వరకు తీసుకెళ్లి దాన్ని ఆపిస్తామని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ ఏరియా అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవడానికి వీలైనంతగా దాన్ని తయారు చేస్తాం. ఇప్పుడు అది శైవక్షేత్రం ఉన్న ప్లేసు, కావాలని ఈ రోజున అక్కడంతా కూడా మైనింగ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్ సార్, కేంద్ర మంత్రులని అదేవిధంగా ఈ డిఎస్సి మీద కావచ్చు, ఖచ్చితంగా డిఎస్సి మీద కూడా మా ఎంపీలందరూ కూడా ఆల్రెడీ ప్రైవేట్ బిల్ పెట్టేట్టుగా ఆల్రెడీ ఇచ్చారు. గురుమూర్తి గారు లా అండ్ ఆర్డర్ మీద ఇస్తున్నారు. ఈ యొక్క సంబంధించినటువంటి న్యాచురల్ సంపదను కూడా పోగొట్టుకోకుండాను పార్లమెంట్ లో మేము పోరాడతాము. ఈ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, ఈ రాష్ట్రాన్ని కాపాడే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్ర సంపదను కాపాడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట, రాష్ట్రంలో, అదే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రాల దగ్గర నుంచి ఈ యొక్క గ్రామ వరకు పూర్తిగా గ్రామ కమిటీలు కూడా దాదాపు పూర్తయినాయి. దగ్గర 18 లక్షల మంది మా యొక్క గ్రామ కమిటీ నాయకులు తయారయ్యారు. మెంబర్షిప్ కాదు, గ్రామ కమిటీ నాయకులు, వార్డు రాష్ట్ర నాయకులు 18 లక్షల మంది గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా కార్యదర్శులు. ప్రతి గ్రామంలో కూడాను 7 విభాగాలు ఉన్నాయి. ముఖ్యంగా యువజన విభాగము, విద్యార్థి విభాగము, సోషల్ మీడియా విభాగము, బీసీ విభాగము, ఎస్సీ విభాగము, ఎస్టీ విభాగము,
ఇవన్నీ కూడా ఉన్నాయి, రైతు, మహిళ. సో ప్రతి ఒక్క వర్గాన్ని తట్టి లేపుతాం, ప్రతి ఒక్క వర్గాన్ని కాపాడుకుంటాము, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం సార్. రైట్. ఫైనల్గా 28 కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? ఖచ్చితంగా సార్, ఈ యొక్క లోకేష్ రాజీనామాకి తల వంచేటట్లు, రాజీనామా చేసేటట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గ కేంద్రాల దగ్గర నుంచి జిల్లా కేంద్రాల వరకు రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమం అనేటువంటిది చేస్తాము. ప్రజలందరూ కూడా, ఎవరైతే జంజీ బ్యాచ్ ఉంది కదా, జంజీ బ్యాచ్ యువత అంతా కూడా ఈ రాష్ట్రంలో చాలా చాలా బాధతో ఉన్నారు, చాలా డిస్ప్రెషన్ లో ఉన్నారు. నిరుద్యోగులకు అందరికి కూడాను ఒక ఎంప్లాయ్మెంట్ లేక, అదే విధంగా కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ రాక, కాలేజీలో అడ్మిషన్ సక్రమంగా లేక, విపరీతమైనటువంటి దోపిడీతో ఈ జంజీ బ్యాచ్ అంతా కూడాను చాలా కోపంగా ఉంది. జంజీ బ్యాచ్ రోడ్డు మీదకి ఢిల్లీ రాబోతుంది. పరిణామాల స్ఫూర్తితో వాళ్ళంతా ముందుకు వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉందని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఒక్కొక్క విద్యార్థి ఇక్కడ ఒక కాక్రోచ్ అయి బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, అవును, కాక్రోచ్ అయి మేము కూడా బయటకు వస్తాం ఇక్కడికి అని చెప్పి. ఖచ్చితంగా ఇదంతా చాలా డిప్రెషన్ లో ఉన్నారు సార్. ఒక ఉద్యోగం లేదు, కనీసం ఫీజు రియంబర్స్మెంట్ లేవు, వాళ్ళ తండ్రిదండ్రులకు ఏమన్నా అయితే ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అది వస్తున్నాయి అని చెప్పి కేవలము ప్రచారం కోసమే వాళ్లకు 99 పైసలకు ఎకరాల భూములు ఇస్తూ విదేశాలంతా కూడా తిరుగుతూ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి తెచ్చేది శూన్యము. ఈ పేపర్లకి, కనీసం పేపర్లకు ఇచ్చినట్టు యాడ్స్ కొంచెం తగ్గించుకున్నా కూడా కనీసం 5-6 లక్షల మందికి నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వచ్చు. సో అల్టిమేట్ గా ఏంటంటే, ఈ రేపు జరగబోయే ఉద్యమం ద్వారా కాక్రోచెస్ అన్ని కూడా స్లోగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీదకి వస్తాయి. కాక్రోచెస్ అంటే ఇన్ ద సెన్స్ విద్యార్థులు ఎవరైతే అన్యాయం జరుగుతా ఉందో, విద్యార్థులు బయటికి రాబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఆన్ చేసేసి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని బెంబేలెత్తిస్తారు. లోకేష్ రాజీనామా చేస్తే బాగుంటుంది, దానికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి అతని కుమార్ చేత రిజైన్ చేయిస్తాడా లేదా డిస్మిస్ చేస్తాడా, బర్తరఫ్ చేస్తాడా అనేటువంటిది వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఇది ఉద్యమం అనేటువంటి ప్రజల్లోకి వెళ్ళిపోయింది, కాక్రోచ్లన్నీ కూడా బయటకు వస్తాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శివశంకర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.